ఇక రహదారి నిబంధనలు పాటించడం కేవలం చట్టం కోసం కాదని అది మన ప్రాణాలకు రక్షణ కవచమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ట్రాఫిక్ నియమాలపై సమాజంలో అవగాహన పెంపొందించడంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. దేశంలో సహజ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారు ఎక్కువగా ఉండడం అత్యంత ఆవేదన కలిగించే అంశమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం 4 ప్రధాన అంశాలపై దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఇక ప్రజల్లో అవగాహన కల్పించడం, రహదారుల నిర్మాణం, లోపాల సవరణ, నిబంధనలు కఠినంగా అమలు చేయడం, ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందించేలా చర్యలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. పాఠశాల విద్యార్థులు హెల్మెట్ సేవ్ లైవ్స్ ఆకారంలో భారీ మానవాహారాన్ని ఏర్పాటు చేశారు. ఇక అనంతరం మంత్రి యువతకు లెర్నింగ్ లైసెన్సులను, డ్రైవర్లకు ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. పేరు మీద 99 రోజుల ప్రోగ్రామ్ లో భాగంగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కు సంబంధించి అరైవ్ అలైవ్ కార్యక్రమం మీద ఆదిలాబాద్ రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల్లో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా రోజుకు కనీసం 20 మంది చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో అవగాహన కల్పించాలి. అంటే వాళ్ళందరికీ కూడా కొంత ఈ అంశం అవగాహన కల్పించి దాని తదుపరి 4 ఏళ్ళుగా అంటే ఎడ్యుకేషన్ చేయడము, దాని తర్వాత ఇంజనీరింగ్ లోపాలు ఏదైతే బ్లాక్ స్పాట్స్ వాటిని తొలగించడము, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయడము, తదుపరి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే అత్యవసరంగా ఎమర్జెన్సీ ప్రకారంగా వాళ్ళ ప్రాణాలు కాపాడడం. ఇవి 4 రకాలుగా కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గతంలో రోడ్ సేఫ్టీ ఇంత ప్రాధాన్యత లేకుండే, కానీ దాదాపు 1,00,000 పైన ప్రతి సంవత్సరం ఏ విపత్తు వచ్చినా, ఎంత పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చినా, యుద్ధం వచ్చినా చనిపోయినంత మంది, ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాల లోపల పిల్లలు, ముఖ్యంగా 2 వీలర్ చిన్న నిర్లక్ష్యం, హెల్మెట్ ధరించకపోవడమో, త్రాగి నడపడమో, రాంగ్ రూట్ లో పోవడమో, ఇటువంటి కారణాల వల్ల మరి చాలా మంది చనిపోతా ఉన్నారు. లేదా ఆగి ఉన్న లారీలు వెనుక నుంచి వచ్చే వాహనం అక్కడ రేడియం స్టిక్కర్ రిఫ్లెక్టర్ లేకనో అట్లా గుద్దుకొని చనిపోయే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి రవాణా శాఖ తరఫున అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరి ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగిన కార్యక్రమం వల్ల మేము ఎదురైనా మనం చెప్తాం, సామధాన భేద దండ. ముందుగా రవాణా శాఖ, పోలీస్ శాఖ, ఇతర శాఖలు అన్ని కూడా దీని మీద ఎంత నియమ నిబంధనలు పెట్టినా ప్రజల భాగస్వామ్యం లేని అసాధ్యం. కాబట్టి నేను ఆదిలాబాద్ జిల్లా ప్రజలను తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా,